కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. పద అర్థం చూద్దాం రండి. కర్మణః బోద్ధవ్యం, కర్మ గురించి తెలుసుకోవాలి. హి అపి నిజంగా, వికర్మణః బోద్ధవ్యం చ వికర్మ గురించి తెలుసుకోవాలి. అకర్మణః చ బోద్ధవ్యం అకర్మ గురించి తెలుసుకోవాలి. గహనా కర్మణః గతిః కర్మ యొక్క గతి అంటే స్వరూపం లోతైనది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు కర్మ అంటే సరైన పని, వికర్మ అంటే తప్పు పని, అకర్మ అంటే బంధనం లేని పని. ఈ మూడు మధ్య తేడా సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కర్మ యొక్క గతి చాలా లోతైనది. బయటికి కనిపించేది ఒకటి, లోపల జరిగేది ఇంకొకటి. కేవలం పని చేయడం సరిపోదు. ఆ పని ఎలా, ఏ భావంతో, ఏ అవగాహనతో చేస్తున్నామో అదే అసలు విషయం అని ఇక్కడ మనకి కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నారు. హరే కృష్ణ.